హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షిత సోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో వెజ్ పులావ్ని బాస్మతి రైస్తో కాకుండా నార్మల్ రైస్తోని చూపించబోతున్నాను. అది కూడా కుక్కర్లో కాకుండా నార్మల్గా మనం గిన్నెలో వండుకునే విధంగా నేను ఈరోజు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగానే నేను ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని, అలాగే 30 గ్రామ్స్ వరకు నేను కందిపప్పుని ఒక 1 అవర్ ముందే ఒకసారి లేదా 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గంట పాటు సోక్ చేసుకున్నాను. రైస్‌ని కుక్ చేసుకోవడం కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌ని, ఒక టేబుల్ స్పూన్ ఘీని యాడ్ చేసుకొని అవి హీట్ అయిన తర్వాత ఒక ఇంచు వరకు దాల్చిన చెక్కని, 3 లవంగాల్ని, ఒక యాలకుల్ని, 2 మరాఠీ మొగ్గని, సాజీరాని, అనాస పువ్వుని, ఒక బిర్యానీ ఆకును కూడా మనం ఈ పోపులోకి యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న, ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని వేసేసుకోవాలి. అలాగే కారానికి సరిపడినట్టు నేను 2 లేదా 3 వరకు పచ్చిమిర్చిని ఇలా చీల్చుకొని వేసుకున్నాను. అలాగా మనకు ఏవి వెజిటబుల్స్ అవైలబుల్‌లో ఉంటాయో వాటన్నిటిని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ఆలూని, ఒక 2 క్యారెట్స్‌ని, అలాగే ఒక మీడియం సైజు టొమాటోని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే 6-7 వరకు జీడిపప్పు పలుకుల్ని, ఇలా స్ప్రింగ్ ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే బ్రోకోలీ, బీన్స్‌ని కూడా యాడ్ చేసుకొని దీంట్లోకి ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా తొందరగా సాఫ్ట్‌గా కుక్ అవ్వాలంటే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్‌ని యాడ్ చేసుకొని, ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని మనం వీటిని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో వీటిని మూత తీసి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కరివేపాకుని, అలాగే పుదీనాని కూడా ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. ఇందులో పుదీనా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువే వేసుకోండి ఉంటే. దీనిపైన కూడా మూత పెట్టేసి ఒక 2 లేదా 3 నిమిషాల పాటు మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక 60-70% వరకు ఈ పోపులనే కుక్ అవ్వాలి. తర్వాత ఒక పించ్ వరకు గరం మసాలాని, 2 పించుల వరకు ధనియాల పౌడర్ని, అలాగే పావు చెంచా వరకు పెప్పర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం సోక్ చేసి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని, పప్పును అంతటిని వేసేసుకొని మంచిగా ఈ పోపులో కలిసేటట్టుగా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవి కూడా ఒక నిమిషం లేదా 2 నిమిషాల పాటు ఈ ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వాలి ఈ రైస్ అనేది. అప్పుడే రైస్‌కి మంచి టెక్స్చర్ అనేది వస్తుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకు ఒక గ్లాస్‌కి 2 గ్లాసుల చొప్పున నేను వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. మనకు బాస్మతి రైస్ అంటే 1కి 1.5 వస్తుంది కదా! ఇవి దేశీ రైస్ కాబట్టి 1కి 2 యాడ్ చేసుకోవాలి కంపల్సరీ. సో, మనం కుక్కర్‌లో కాదు కదా! నార్మల్‌గానే మనం ఉడికించుకుంటున్నాం కాబట్టి మంటని కూడా మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ మనం రైస్‌ని చూసుకుంటూ కుక్ చేసుకోవాలి. దీంట్లోకి మనకు సాల్ట్‌ని కూడా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడే వేసేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలా కలిపి ఒకసారి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 10-15 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకుంటే మనకు రైస్ అనేది పొడి పొడిగా మంచిగా కుక్ అయిపోయి ఉంటుంది. సో, చూడండి, ఎక్కడ కూడా అడుగు పట్టకుండా మంచిగా పొడి పొడిలాడుతూ మంచిగా కుక్ అయింది మన రైస్ అనేది. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా వేడి వేడిగా ఒక ప్లేట్లోకి తీసుకొని రైతాతో సర్వ్ చేసుకొని తింటే ఆ టేస్టే వేరసలు. దీన్ని పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చు. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన వెజిటేబుల్స్ వేసి ప్రిపేర్ చేయండి, హ్యాపీగా తినేస్తారు. దీన్ని రసంతో, రైతాతో, దేనితో తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా బిర్యానీ రైస్‌తో కాకుండా ఇలా నార్మల్ రైస్‌తో ఒకసారి చేసి చూడండి. టేస్ట్ అనేది అదిరిపోతుంది. సో, మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ క్విక్ రెసిపీస్ కోసం రక్షిత సోమ్ ఫుడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇలాంటి క్విక్ రెసిపీస్ మన ఛానల్‌లో చాలా ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.